పాకిస్తాన్ కొత్త నాటకానికి తీసుకుంది. కాపీ పేస్ట్ వ్యవహారం అనమాట. భారతదేశం 3 యుద్ధ నౌకల్ని పంపించింది ఎక్కడికి, అరేబియా సముద్రంలో, ఎర్ర సముద్రంలోకి. ఎందుకని? హౌతీ తీవ్రవాదులు ఇజ్రాయెల్ మిత్రులు అయినటువంటి ఏ దేశపు వాళ్ళ వాణిజ్య నౌకలైనా ధ్వంసం చేస్తుంది. ఇక్కడ 2 కోణాలు. ఒకటి హౌతీ తీవ్రవాదులు, రెండోది హౌతీ తీవ్రవాదుల మద్దతుతో ఉండే సముద్రపు దొంగలు, సొంత సముద్రపు దొంగలు, అంటే వీళ్ళతో సంబంధం లేని సముద్రపు దొంగలు. వాళ్ళ యాక్టివిటీ కారణంగా మొన్న ఒక షిప్ని ఎత్తుకుపోతుంటే మన సైన్యం ఆపినటువంటి తెలిసిందే కదా. దీంతో పాకిస్తాన్ పరువు పోతుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ని మెచ్చుకుంటున్నాయి. ఎందుకంటే మొన్న అంతర్జాతీయ నౌక, అది మంది కాదు, వేరే దేశానికి సంబంధించిన నౌకలు మన సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. ఆ నౌకని సముద్రపు దొంగలు ఎత్తుకుపోవడానికి ప్రయత్నించినటువంటి వేళ భారత సైన్యం దిగి ఆపరేషన్ చేసి వాళ్ళని పారిపోయారు సముద్రపు దొంగలు. ఆ షిప్ని కంట్రోల్లోకి తీసుకొచ్చి దీంతో భారతదేశానికి పరువు పెరిగిపోయింది. ప్రపంచం అంతా కూడా హర్షిస్తోంది. ఎందుకంటే హౌతీ తీవ్రవాదులు ఇట్లాంటి వాళ్ళ నుంచి అమెరికా లాంటి వాళ్ళు తమ షిప్స్ని రక్షించుకోలేకపోతున్నటువంటి దశలో, లేకపోతే ఇతర వాణిజ్య నౌకలు రక్షించుకోలేకపోతున్నటువంటి పరిస్థితుల్లో భారత్ ఎంత చక్కగా చేసిందని ప్రతి ఒక్కళ్ళు ప్రశంసిస్తున్నారు. దీంతో అర్జెంటుగా ఎంకిపెళ్లి చుబ్బిచావుకు వచ్చింది అన్నట్టుగా పాకిస్తానుడికి ఏడుపు వచ్చేసింది. పాకిస్తాన్ నేవీ రంగంలోకి దిగింది. తన యుద్ధ నౌకల్ని పంపించింది. ఎందుకంటే తమ వాణిజ్య నౌకలను ఆపుకుంటుందంట. అసలు ముందు వాళ్ళ దేశానికి వాణిజ్య నౌక తీసుకొస్తే డబ్బులు ఇవ్వడానికి డబ్బులే లేవు, అడుక్కుదంటున్నారు. వాళ్ళ దగ్గరికి వాణిజ్య నౌకల్ని కాపాడటానికంటే, అంటే భారత్కి ఆ పేరు ఎక్కడ వెళ్ళిపోతుందని ఇప్పుడు కొత్త నాటకాలు పాకిస్తాన్ అనమాట.